అభివృద్ధి పనులకు ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి కోరారు. రోడ్డు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డు పనులను తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మండలంలో పలు అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. అంతకుముందు తిప్పర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ మాజీ వార్డు మెంబర్ పల్లె రాములమ్మ మృతి చెందడంతో ఆమె నివాసానికి వెళ్లి రాములమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, మాజీ ఎంపీటీసీలు పల్లె ఎల్లయ్య, జాకటి మోష, కిన్నెర అంజి, నాయకులు నలపరాజు శ్రీనివాస్, వంగూరు గిరి, బత్తుల సోమరాజు, కుక్కల రమేష్ రెడ్డి, గుండెబోయిన సైదులు, అంజయ్య, కిన్నెర రవి తదితరులు ఉన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ మాజీ తిప్పర్తి జెడ్పీటీసీ పాషం రామరెడ్డి గారు ఇటీవల ఎస్సీ కాలనీలోని పల్లె రాములమ్మ ఇటీవల మరణిస్తే వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సెంటర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా, అలాగే బైపాస్ ఆ రోడ్డు కంప్లీట్ అయిన సందర్భంగా వారు పరిశీలించి, అలాగే వారికి కాంట్రాక్టర్ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు త్వరగా పూర్తి చేయమని చెప్పాడు. అలాగే నాణ్యతగా చేయాలని కూడా వారిని కోరారు. అలాగే తిప్పర్తి మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వారికి కూడా అధికారులకు ఎక్కడ కూడా లోటుపాటు రాకుండా చూడాలని వారు రామరెడ్డి గారు ఆదేశాలు చెప్పారు.